హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ దివ్యా సేయింగ్. ఈరోజు మన వీడియోలో నన్ను ఎన్నో రోజుల నుంచి చాలా మంది అడుగుతున్న క్వశ్చన్ స్కిన్ కేర్ రొటీన్ గురించి. స్కిన్ కేర్ రొటీన్ ఎలా ఫాలో అవ్వాలి, ఎలాంటి ఫేస్ వాష్ వాడాలి, ఎలాంటి మాయిశ్చరైజర్ యూస్ చేయాలి, టోనర్ యూస్ చేయాలా లేదా అని చాలా మంది అడుగుతూ ఉన్నారు. ఈ రోజు వీడియోలో వాటి గురించి తెలుసుకుందాం. మీరు ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అసలు స్కిన్ కేర్ రొటీన్ అంటే మెయిన్ గా మనం చూసుకోవాల్సింది ఫేస్ వాష్, మాయిశ్చరైజర్ అండ్ టోనర్. మన ఫేస్ మీద ఉండే స్కిన్ చాలా డెలికేట్ గా ఉంటుంది. అందువల్ల మన ఫేస్ కి సోప్ యూజ్ చేయడం వల్ల ఫేస్ అనేది డ్యామేజ్ అవుతుంది. సో అలా డ్యామేజ్ అవ్వకుండా ఉండాలంటే మన ఫేస్ కి సోప్ అనేది యూజ్ చేయకూడదు. ఫేస్ వాష్ ని ప్రిఫర్ చేయడం చాలా మంచిది. ఫేస్ వాష్ పారాబిన్ అండ్ సల్ఫేట్ ఫ్రీ అయి ఉండాలి. అలాంటప్పుడే మన ఫేస్ కి ఏ రకమైన డ్యామేజ్ అనేది జరగకుండా ఉంటుంది. సో మీ ఫేస్ ఏ టైప్ తో తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. మన స్కిన్ ఆయిలీ స్కిన్నా, డ్రై స్కిన్నా లేదా కాంబినేషన్ స్కిన్నా అని తెలుసుకొని దానికి తగినట్టుగా మనం ఫేస్ వాష్ ని చూస్ చేసుకోవాలి. సో యాక్ని ఉన్న వాళ్ళు కూడా వాళ్ళ స్కిన్ కి ఏ టైప్ ఆఫ్ ఫేస్ వాష్ ని యూజ్ చేయాలో తెలుసుకోవడం ఇంపార్టెంట్. మీది ఒకవేళ ఆయిలీ స్కిన్ అయితే సాలిసైక్లిక్ యాసిడ్ 2% మాత్రమే ఉండేలాగా చూసుకోండి. పారాబిన్ అండ్ సల్ఫేట్స్ మన స్కిన్ ని డ్యామేజ్ చేస్తుంటాయి. సో మీరు చూస్ చేసుకునే ఫేస్ వాష్ అనేది పారాబిన్ అండ్ సల్ఫేట్ ఫ్రీగా ఉండేలా చూసుకోండి. అండ్ కమింగ్ టు మాయిశ్చరైజర్. మాయిశ్చరైజర్ అంటే మన ఫేస్ ని మాయిశ్చరైజ్ చేస్తుంది. మన ఫేస్ ఎప్పుడు డ్రై అయిపోకుండా ఉండడానికి మాయిశ్చరైజర్ ని మనం యూజ్ చేయాలి. ఈ మాయిశ్చరైజర్ ఎలాంటిది యూజ్ చేస్తున్నాం అనేది మనం కేర్ తీసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. ఫేస్ వాష్ లాగానే మాయిశ్చరైజర్ కూడా డిఫరెంట్ స్కిన్ టైప్స్ వాళ్ళకి డిఫరెంట్ గా ఉంటది. సో మీ మాయిశ్చరైజర్ ని మీ స్కిన్ కి తగ్గ చూస్ చేసుకోండి. అలానే ఆయిలీ స్కిన్ వాళ్ళు నాన్ కంటోజెనిక్ మాయిశ్చరైజర్ ని యూజ్ చేస్తే చాలా మంచిది. అసలు మన స్కిన్ కేర్ రొటీన్ ఎలా ఉంటుందంటే ఫేస్ వాష్ చేసుకోవాలి, అలానే నెక్స్ట్ టోనర్ యూజ్ చేయాలి. టోనర్ ఎందుకంటే మన ఫేస్ స్కిన్ టోన్ ని ఈవెన్ గా చేయడానికి యూజ్ అవుతుంది. నెక్స్ట్ మాయిశ్చరైజర్. ఈ 3 అనేది మనం రెగ్యులర్ గా యూజ్ చేస్తాం. కానీ ఆయిలీ స్కిన్ వాళ్ళు టోనర్ ని యూజ్ చేయకపోవడమే మంచిది. దానికి సబ్స్టిట్యూట్ గా రోజ్ వాటర్ అయితే వాళ్ళు అప్లై చేసుకొని మాయిశ్చరైజర్ అప్లై చేసుకోవచ్చు. అలానే ఆయిలీ స్కిన్ వాళ్ళు స్క్రబ్బింగ్ కూడా ఎక్కువ చేసుకోకూడదు. అలా చేసుకోవడం వల్ల మన స్కిన్ అనేది డ్యామేజ్ అవుతుంది. ఒకవేళ మన ఫేస్ సన్ కి ఎక్స్పోజ్ అవుతున్నట్లయితే సన్ స్క్రీన్ ని ఖచ్చితంగా యూజ్ చేయండి. సన్ స్క్రీన్ ప్లస్ మాయిశ్చరైజర్ కూడా 2 కలిపి కూడా వస్తున్నాయి. అవైనా యూజ్ చేయొచ్చు. కానీ అవి సెలెక్ట్ చేసుకునే ముందు పారాబెన్స్ అండ్ సల్ఫేట్స్ లేకుండా చూస్ చేసుకోండి. ఏ స్కిన్ వాళ్ళకైనా సరే సన్ నుంచి వచ్చే రేస్ అనేవి మన స్కిన్ ని డ్యామేజ్ చేస్తాయి. సో ఈ ప్రాబ్లం రాకుండా ఉండాలంటే సన్ స్క్రీన్ ని ఖచ్చితంగా చూస్ చేసుకోండి ఒకవేళ బయటకు వెళ్ళినట్లయితే. అండ్ మాయిశ్చరైజర్స్ అయితే జెల్ బేస్డ్ ఉంటాయి, అలానే క్రీమీ ఉంటాయి. ఆయిలీ స్కిన్ వాళ్ళు మాత్రం జెల్ బేస్డ్ మాత్రమే యూజ్ చేయడం మంచిది. అలానే మన స్కాల్ప్ ఆయిలీగా ఉండడం వల్ల మన ఫేస్ కి కూడా పింపుల్స్ వస్తూ ఉంటాయి. సో ఒకవేళ మీ స్కాల్ప్ అనేది ఎక్కువ ఆయిలీగా ఉంటుందంటే మీరు రెగ్యులర్ గా హెడ్ బాత్ చేయడం మీ ఫేస్ కి కూడా చాలా మంచిది, అలానే హెయిర్ కి కూడా మంచిది. నేను యూజ్ చేస్తున్న మాయిశ్చరైజర్, ఫేస్ వాష్ అండ్ సన్ స్క్రీన్ నేను లింక్స్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను. అండ్ మీరు వాటిని చూసి మీ స్కిన్ కి సరిపోతుందా లేదా అని సెలెక్ట్ చేసుకోండి. అలానే మీరు ఫేస్ కి యూజ్ చేసే ప్రొడక్ట్స్ ఎక్కువ కెమికల్ ఫ్రీగా ఉండేలా చూసుకోండి. లైక్ పారాబెన్, సల్ఫేట్ ఫ్రీగా ఉండేవి. అండ్ ఈ మధ్య వస్తున్నాయి కెమికల్ ఫ్రీ ఫేస్ వాషెస్, కెమికల్ ఫ్రీ మాయిశ్చరైజర్స్. అలాంటివి చూస్ చేసుకోవడం చాలా మంచిది. బట్ అందులో ఉండే ఇంగ్రీడియంట్స్ మీ ఫేస్ కి పడుతుందా లేదా అని కూడా ఒకసారి ఆలోచించి సెలెక్ట్ చేసుకోవడం మంచిది. చూసారు కదండి, ఇది ఈ రోజు వీడియో. ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. ఛానల్ ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా డిస్క్రిప్షన్ లో ఇస్తాను. ఏమైనా డౌట్స్ ఉంటే DM చేయండి, నేను మీకు ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. అలానే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఎవరికైతే యూజ్ అవుతుంది అనిపిస్తుందో షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దివ్యా సేయింగ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.